అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 6. రావణ్. ఇంతకీ రావణ్ ఎవరు? దాని సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం. మరో 2 రోజుల పాటు భానుని కాలు కింద పెట్టనివ్వలేదు విక్రమ్. ఆ తర్వాత రోజు ఉదయం అద్దం ముందు నిల్చొని హడావిడిగా రెడీ అవుతున్న భానుని వెనక నుండి పట్టుకున్నాడు విక్రమ్. విక్రమ్ అలా చేయడంతో ఉలిక్కిపడి విక్రమ్ను నెట్టేయబోయింది భాను. కానీ విక్రమ్ బలంగా పట్టుకోవడంతో అతన్ని నెట్టేయలేక ఏంటి అని అడుగుతుంది కాస్త విసుగ్గా. ఏమీ లేదు, నిన్ను పట్టుకోవాలనిపించింది అంతే అని అన్నాడు విక్రమ్. వదులు, నాకు లేట్ అవుతుంది అంటూ విక్రమ్ని మళ్ళీ నెట్టే ప్రయత్నం చేసింది భాను. ఈసారి విక్రమ్ భాను నడుం చుట్టూ చేవేసి మరింత దగ్గరగా పట్టుకుంటూ పూర్తిగా రికవర్ అవ్వకుండా ఎక్కడికి వెళ్తున్నావు అని హస్కీ వాయిస్తో అడిగాడు. కాలేజ్కి వెళ్తున్నాను అని అంది భాను. ఏం అవసరం లేదు, నువ్వు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో అని అన్నాడు విక్రమ్. భాను ముఖం కాస్త చిరాగ్గా పెట్టి, నా కాలు బెణికింది అంతే, ఏం విరిగిపోలేదు. ఈ మాత్రానికి ఇంత హడావిడి చేయడం కాస్త ఓవర్గా లేదు? అయినా నా కాలు నొప్పి ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది అని అంది భాను. భాను అని కోపంగా పిలిచిన విక్రమ్ భాను వైపు సూటిగా చూస్తూ, నీ వరకు వస్తే అది ఎంత చిన్న విషయమైనా సరే నేను ఇలానే చేస్తాను, అది నీకు నచ్చినా నచ్చకపోయినా అని అన్నాడు. యూ మస్ట్ యాక్సెప్ట్ ఇట్ అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు విక్రమ్. విక్రమ్ మాటలకు స్టన్ అయిన భాను నెమ్మదిగా రెడీ అయ్యి కిందకు వచ్చింది. భాను బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వచ్చేసరికి కార్తో రెడీగా ఉన్నాడు విక్రమ్. పద, నిన్ను కాలేజ్లో డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను అని అన్నాడు విక్రమ్. అంతకుముందు విక్రమ్తో కోపం వచ్చే విధంగా మాట్లాడడం గుర్తుకు వచ్చిన భాను ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళి కార్లో కూర్చుంది. భానుని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు విక్రమ్. కాలేజ్లోకి వెళ్ళిన భానుని వింతగా చూస్తున్నారు అందరూ. కొందరు గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. కానీ అవేమీ పట్టించుకోకుండా డైరెక్ట్గా ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళింది భాను. ప్రిన్సిపల్ రూమ్ దగ్గరికి వెళ్ళిన భాను ప్యూనుకి తన పేరు చెప్పగానే, సార్ మీకోసమే ఎదురు చూస్తున్నారు అంటూ డోర్ ఓపెన్ చేశాడు ఆ ప్యూన్. నా కోసం వెయిట్ చేస్తున్నారా? నేను కాలేజ్ ట్రాన్స్ఫర్ అవుతున్న విషయం నాకు తెలిసిందే ఇప్పుడు అని అనుకుంటూ లోపలికి వెళ్ళింది భాను. రూమ్లోకి వెళ్ళిన భానుని చూడగానే ప్రిన్సిపల్ భాను చేతికి ఒక ఫామ్ ఇచ్చి సంతకం చేయమన్నాడు. ఆ ఫామ్ ఫిల్ చేసి సంతకం చేసిన తర్వాత, నేను డిపార్ట్మెంట్ హెడ్ దగ్గరికి వెళ్ళి సిగ్నేచర్ చేయించి తీసుకొని వస్తా అని అంది భాను. ప్రిన్సిపల్ మాట్లాడుతూ, నో, అవన్నీ నేను చూసుకుంటాను. మార్నింగ్ విక్రమాదిత్య సార్ కాల్ చేశారు, నీకు ఏమాత్రం ఇబ్బంది కలగకూడదని చెప్పారు అన్నాడు ప్రిన్సిపల్ డ్రాలో నుండి సర్టిఫికేట్స్ తీసి భానుకి ఇస్తూ. ప్రిన్సిపల్ విక్రమ్ పేరు చెప్పగానే, ఇక్కడ కూడానా రావణ్ అని అనుకుంటూ థ్యాంక్ యూ సార్ అని చెప్పి సర్టిఫికెట్స్ తీసుకొని రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయింది భాను. ప్రిన్సిపల్ రూమ్ నుండి బయటకు వచ్చిన భాను అనురాగ్ని వెతుకుతూ అతను రెగ్యులర్గా కనిపించే ప్రదేశాలన్నీ చూస్తూ వెళ్తుంది. కానీ అనురాగ్ ఎక్కడా కనిపించలేదు. కాలు కూడా కలవకపోవడంతో కేఫ్కి వెళ్ళడానికి బయటకు వెళ్తున్న భాను వెనుక నుండి ఎవరో పిలవడంతో ఆగి వెనక్కి తిరిగి చూసింది. పరిగెడుతూ వచ్చి భాను ముందు ఆయాసపడుతూ నిలబడింది తన క్లాస్మేట్ సాక్షి. ఏమైంది, ఎందుకలా పరిగెడుతున్నావు అని సాక్షిని అడిగింది భాను. ఇన్ని రోజులు నువ్వేమైపోయావు, ఎక్కడికి వెళ్ళావు, కాలేజ్కి ఎందుకు రాలేదు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది సాక్షి. అదంతా పెద్ద కథలే కానీ ఇప్పుడు నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు, ముందు అది చెప్పు అని అంది భాను. నువ్వు నిజంగానే కాలేజ్ నుండి వెళ్ళిపోతున్నావా అని భానుని అడిగింది సాక్షి. అది తర్వాతలే కానీ అసలు నేను కాలేజ్ ట్రాన్స్ఫర్ అవుతున్న విషయం నీకెలా తెలిసింది అని అడిగింది భాను. నాకు తెలియడం ఏంటి, మొత్తం కాలేజ్కి తెలుసు అని అంది భాను. వాట్, అందరికీ తెలుసా, ఎలా అని అడిగింది భాను. సాక్షి తన మొబైల్ ఓపెన్ చేసి కాలేజ్ వెబ్సైట్స్లో పెట్టిన పోస్ట్ని చూపించింది. ఆ పిక్లో ఎవరో ఒక వ్యక్తి భానుని హక్ చేసుకొని ఉన్నాడు. దాని కింద మరో పిక్లో భానుని రాహుల్ చేయి పట్టుకొని ఉన్నాడు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అంది భాను చిరాగ్గా. సాక్షి చిన్నగా మాట్లాడుతూ, నువ్వు ఎప్పటి నుండి అయితే కాలేజ్కి రావడం లేదో అప్పటి నుండి రాహుల్ కూడా కాలేజ్కి రావడం లేదు. 2 రోజుల క్రితం రాహుల్ సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాడట. దాంతో అందరూ నువ్వు ఎవరో రిచ్ పర్సన్ కోసం రాహుల్ని చీట్ చేశావని అంటున్నారు అంది సాక్షి. సాక్షి ఇంకా ఏదో చెప్పబోతూ ఆగిపోయి భయంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. సాక్షి ఎక్స్ప్రెషన్ గమనించిన భాను వెనక్కి తిరిగి చూసింది. భాను వెనక రాహుల్ ఫ్రెండ్స్ నిలబడి భానుని కోపంగా చూస్తున్నారు. వాళ్ళని పట్టించుకోకుండా మళ్ళీ సాక్షి వైపు తిరిగి, ఏమైంది చెప్పు అని అంది భాను. చెప్పాల్సింది తాను కాదు, నువ్వు అని అన్నాడు వాళ్ళల్లో ఒకడు. నేనా?
నేనేం చెప్పాలి అని అడుగుతున్న భాను మీదకి కోపంగా వస్తూ నువ్వు రాహుల్ని ఎందుకు చీట్ చేశావు అని అన్నాడు రాహుల్ ఫ్రెండ్ దీపక్. వాట్ దీపక్, అసలు నువ్వు బుద్ధుండే మాట్లాడుతున్నావా? నేను రాహుల్ని చీట్ చేయడం ఏంటి అని అంది భాను. వీళ్ళ గొడవ చూసి వీళ్ళ చుట్టూ స్టూడెంట్స్ గుంపుగా చేరిపోయారు. దాంతో దీపక్ మరింత రెచ్చిపోతూ, ఆ రోజు నైట్ నీ దగ్గరికి వచ్చినప్పటి నుండి రాహుల్ కాలేజ్కి రావడం లేదు, ఎవరినీ కలవడం లేదు. 2 days బ్యాక్ సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఇప్పుడు నువ్వు ఈ కాలేజ్ నుండి వెళ్ళిపోతున్నావు అంటే ఆ పోస్ట్ నిజమనేగా? ఎవరో రిచ్ పర్సన్ కోసం నువ్వు రాహుల్ని చీట్ చేశావనేగా అని అన్నాడు దీపక్. దీపక్ మాటలకు బలం చేకూరుస్తూ, అవును, ఆ రోజు నైట్ నువ్వు కాల్ చేసినప్పుడు రాహుల్ మా దగ్గర ఉన్నాడు. నువ్వు కలవాలి అన్నావని చెప్పి మా దగ్గర నుండి వెళ్ళిపోయాడు అని అన్నాడు మరొకడు. తను కాల్ చేసి రమ్మని పిలిచినట్టు చెప్పడంతో భాను కోపంగా, ఏంటి, నేను రాహుల్కి కాల్ చేశానా? అప్పుడు రాహుల్ మీ దగ్గర ఉన్నాడా? అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకైనా తెలుస్తుందా అని కోపంగా అంది భాను. అవునా, అయితే మరి ఇన్ని రోజులు నువ్వు కాలేజ్కి ఎందుకు రాలేదు? అదే టైంలో రాహుల్ కూడా రాలేదు. ఇప్పుడు నువ్వు కాలేజ్ నుండి వెళ్ళిపోతున్నావు అని అన్నాడు స్టూడెంట్స్లో ఒకరు. దాంతో మిగిలిన వాళ్ళు కూడా గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. రాహుల్ తనని అందరిలోని క్యారెక్టర్లెస్ పర్సన్గా చూపించి అవమానించాలని ప్రయత్నిస్తున్నాడని అర్థం చేసుకున్న భాను, కమాన్ గాయ్స్, నేను ఎప్పుడైనా రాహుల్తో మాట్లాడడం ఎవరైనా చూసారా? మీరందరూ అన్నట్టుగా నేను రాహుల్తో రిలేషన్లో ఉంటే కాలేజ్లో అతను నా వెంట పడుతూ నన్ను సతాయించాల్సిన అవసరం ఏముంది? రాహుల్ ఎటువంటి వాడో మీ అందరికీ తెలుసు. 2 years బ్యాక్ మన క్లాస్మేట్కి ఏం జరిగిందో కూడా మీకు తెలుసు. స్టిల్ వీళ్ళు చెప్తున్న అబద్ధాలు నమ్ముతున్నారా అని అంది భాను. దాంతో గుసగుసగా మాట్లాడుకుంటున్న వారంతా సైలెంట్ అయిపోయారు. అప్పుడే చేతి కట్టుతో నీరసంగా బాధగా ముఖం పెట్టుకొని స్వరం కోల్పోయిన వాడిలా అక్కడికి వచ్చాడు రాహుల్. ఆ క్షణంలో అతను చూసిన వారు ఎవరైనా సరే అతను చాలా డిప్రెషన్లో ఉన్నాడని చాలా తేలికగా నమ్మేస్తారు. రాహుల్ని అలా చూడగానే మళ్ళీ అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వీళ్ళకి చెప్పుకోవడం అనవసరమని అనుకున్న భాను అక్కడి నుండి వెళ్ళిపోవాలని అనుకుంది. కానీ రాహుల్ భాను చేయి పట్టుకొని ఆపేస్తూ, భాను ప్లీజ్, నన్ను వదిలి వెళ్ళకు. నువ్వంటే నాకు పిచ్చి భాను, ప్లీజ్, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. వాడు నాకన్నా డబ్బున్నవాడనేగా నన్ను వదిలేసి వాడి కోసం నాకు దూరం అవుతున్నావు. నాకు కొంచెం టైం ఇవ్వు, నేను వాడికన్నా బెటర్ అని నీకు ప్రూవ్ చేస్తా అని అంటూ భానుని ప్రాధేయపడ్డాడు రాహుల్. రాహుల్ పర్ఫార్మెన్స్కి ఫిదా అయిపోయారు అక్కడున్న వాళ్ళందరూ. అందరి చూపుల్లోనూ వచ్చిన మార్పును గమనించిన భాను, వీళ్ళు మారరు అని అనుకుంది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అండ్ ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.